మత్తు కోసం యువత కొత్త దారులు వెతుక్కుంటోంది. హైదరాబాద్లో పోలీసుల నిఘా ఎక్కువగా ఉందని భయపడుతున్న యూత్ మత్తు కోసం సిటీ సరిహద్దులు దాటేస్తోంది. పొరుగు జిల్లాల్లోని మెడికల్ షాపుల నుంచి డ్రగ్స్ కొనుక్కొచ్చి మత్తులో తూగిపోతున్నారు కుర్రాళ్ళు. మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మెడికల్ షాపు నుంచి కుర్రాళ్ళు డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. దీంతో ఇన్నాళ్లు గుట్టుగా సాగుతున్న బండారం బయటపడింది. డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లో రాస్తే తప్ప ఇవ్వకూడని ఇంజెక్షన్లు ఇవి. కానీ మెడికల్ షాపుల్లో చాక్లెట్లు అమ్మినంత ఈజీగా అమ్మేస్తున్నారు. ఆపరేషన్ల సమయంలో వాడే మత్తు ఇంజెక్షన్లకు అలవాటు పడిపోయింది యూత్. హైదరాబాద్లో అయితే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటివి కొనడం కష్టమని భావిస్తున్న కుర్రాళ్లు ఈ మత్తు ఇంజెక్షన్ల కోసం పొరుగు జిల్లాల్లోకి వెళ్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ మత్తు దందాన్ని బయటపెట్టారు వన్ టౌన్ పోలీసులు. ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ సూచిస్తేనే వీటిని కస్టమర్లకు ఇవ్వాలన్న నిబంధనలున్నాయి. కానీ డబ్బు కోసం మెడికల్ షాపుల యజమానులు కక్కుర్తి పడుతున్నారు. ఈ ఇంజెక్షన్ ధర తక్కువే, కానీ ప్రిస్క్రిప్షన్ లేని వారికి ఎక్కువ ధర కమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ లోని మెడికల్ షాపులో మత్తు ఇంజెక్షన్ల అమ్మకం జోరుగా సాగుతోందని పోలీసులకు సమాచారం అందింది. హైదరాబాద్ నుంచి ప్రతిరోజు వస్తున్న యువకులు పెంటజోసైన్ లాక్టెడ్ ఇంజెక్షన్ ని కొని తీసుకెళ్తున్నట్లు తేలింది. హైదరాబాద్ కు చెందిన యువకులు సయ్యద్, ఎండి జావేదులు ఈ ఇంజెక్షన్లను కొనడానికి వస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టారు. తెలంగాణ కూడల్లోని వెంకటరమణ మెడికల్ దుకాణం దగ్గర వీరిని పట్టుకున్నారు. ఈ మత్తు సంబంధించింది డ్రగ్స్ లాంటిది దీన్ని అమ్ముతున్న ఇన్ఫర్మేషన్ రావడం వల్ల అక్కడికి రైడ్ చేయడం అయింది. అక్కడికి సయ్యద్ అనే అతను మరియు జావేద్ అనే అతను ఇద్దరు ఇవి కొనుక్కున్నారు. ఈ మెడికల్ షాప్ లో మత్తు ఇంజెక్షన్ల అమ్మకం జోరుగా సాగుతోందని గుర్తించారు పోలీసులు. షాపులో ఇంజెక్షన్ల స్టాక్ తక్కువగా పెట్టుకున్న యజమాని వెంకటరమణ కుర్రాళ్లు వచ్చినప్పుడు ఇంటి నుంచి ఇంజెక్షన్లను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తేలింది. వెంకటరమణ నుంచి మొత్తం 192 ఇంజెక్షన్లని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటిని ఈ షాపుకు సరఫరా చేస్తున్న తిరుమల ఏజెన్సీ పైన దాడి చేశారు. అక్కడ 240 ఇంజెక్షన్లని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ కూడా డాక్టర్ల చిట్టీలు లేకుండానే ఇంజెక్షన్లను అమ్ముతున్నట్లు గుర్తించారు. కొనడానికి వచ్చిన ఇద్దరు కుర్రాళ్లతో పాటు మెడికల్ షాపు యజమాని వెంకటరమణ, ఏజెన్సీ నిర్వాహకులు కుమార్, మహేష్లపై కేసు నమోదు చేశారు. వీరిలో మహేష్ పరారులో ఉన్నాడు. 12 ట్యూబ్స్ ఉంటాయి. ఇందులో 12కి గాను యాక్చువల్గా 66 రూపాయలు ఉంటుంది. దీన్ని ఇతను 600కి అమ్మడం వల్ల, అదేవిధంగా ఇతను ఆ యొక్క మెడికల్ షాప్ వెంకటరమణకి అతను 1200కు అమ్మడం వల్ల పబ్లిక్ని మోసం చేస్తూ అనుకోనిగా వేరే వాళ్ళకు దీనికి అలవాటు పడ్డ వాళ్ళకు అమ్ముతున్నారు. కాబట్టి వీరిపై ఈరోజు కస్టడీ తీసుకొని కేసు నమోదు చేసి ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మత్తు ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ప్రసన్న మెడికల్ షాప్ లో ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ అమ్మే మెడికల్ షాపులను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఆపరేషన్ సమయంలో ఈ ఇంజెక్షన్ ని ఉపయోగిస్తారు. ఎక్కువ మోతాదులో వినియోగిస్తే మనిషిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మనిషికి మత్తివ్వడంతో పాటు ఉత్తేజపరిచే ఈ ఇంజెక్షన్ కి ఒక్కసారి అలవాటు పడితే చివరికి అది వ్యసనంగా మారుతుంది. నరాల వ్యవస్థను దెబ్బతీయటమే కాకుండా మానసిక రోగాలకు కారణమవుతుంది. ఈ ఇంజెక్షన్ కు బానిసైతే ఇది దొరకనప్పుడు మనిషి విచక్షణ కోల్పోయే ప్రమాదం ఉందని, ఆత్మహత్యలు చేసుకుంటారని హెచ్చరిస్తున్నారు నిపుణులు. యువత ఎక్కువగా ఈ మత్తుకు అలవాటు పడ్డారని తెలుసుకున్న ఏజెన్సీ నిర్వాహకులు మెడికల్ షాప్ యజమానికి ఎక్కువ ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మామూలుగా ఒక్కో ఇంజెక్షన్ ధర 6 రూపాయలు మాత్రమే. కానీ వీళ్లు ఎలాంటి బిల్లు లేకుండా 50 నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు. వీటిని జిల్లాలో కొంటున్న కుర్రాళ్లు హైదరాబాద్ కు తీసుకెళ్లి ఒక్కొక్కటి 200కు అమ్ముతున్నారని సమాచారం. హైదరాబాద్ కుర్రాళ్లు ఇంకా ఎక్కడెక్కడ ఇలా మత్తు ఇంజెక్షన్లు కొంటున్నారో నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే యువత మత్తుకు బానిసై జీవితాన్ని చిత్తు చేసుకోవటం ఖాయం.